కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా మహిళలందరికీ కుక్కర్లు అందించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. కంది శ్రీనివాసరెడ్డి గారు ఆదిలాబాద్ నుండి అమెరికా దాకా తన ఎంత ఎత్తుకెదిగినా కానీ జన్మభూమికి సేవ చేయాలి, తన పుట్టిన ప్రాంతానికి మంచి చేయాలి అనే తన ఒక ఆశతోని, అంటే తన ఒక తపనతోని తిరిగి వచ్చినాం. ఆ తపన, తన ఆవేదనని మమ్మల్ని మళ్ళీ ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఈ రోజు మళ్ళీ ఈ దీపాయగూడలో మేము ఇట్లా మాట్లాడేలా కూడా చేసింది. కంది శ్రీనివాసరెడ్డి గారికి దేని మీద ఆశ లేదక్క, దేని మీద లేదు. అట్లా ఆశపడే మనిషి అయితే అమెరికా ఇడిచిపెట్టి రారు. అమెరికాలో ఉన్న ఎందరో ఉన్నారు, మా బంధువులు చుట్టాలు కూడా ఎందరో ఉన్నారు అమెరికాలో, తిరిగి రమ్మంటే కూడా రారు. అట్లాంటి ఒక మనిషి ఆయన 13 ఏళ్ళు అక్కడ కష్టపడి, ఆ కష్టపడ్డ సంపదతో నేను ఇక్కడ సేవ చేస్తా, మన ప్రజలందరికీ సేవ చేస్తా. మన ఆదిలాబాద్ తెలంగాణ వచ్చి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. వెనుకబడ్డ జిల్లా ఏది తెలంగాణ మొత్తంలా అని అడిగితే ఇప్పటికైనా కానీ ఫస్ట్ మన ఆదిలాబాద్ పేరు వస్తుంది. ఎందుకు ఇట్లా ఆదిలాబాదే వెనుకబడ్డది అని ఆయన ఎప్పుడు బాధపడుతుంటారు. ఆయన ఒక ఆశయం పెట్టుకొని తిరిగి వచ్చింది. ఇప్పుడు ఆశయం ఏంటిది అంటే మన ఆదిలాబాద్ ని అభివృద్ధి చేయాలా, ఆదిలాబాద్ ప్రజలందరినీ అభివృద్ధి చేయాలా, వీళ్ళందరూ బాగుపడితే మనం బాగుపడ్డట్టే అని ఆయన ఎంతో ఒక గొప్ప ఆశయం పెట్టుకొని ఆయన తిరిగొచ్చిండు. మీ అందరికీ సేవ చేస్తాని. అట్లాంటి ఒక గొప్ప వ్యక్తికి మీరందరూ ఆశీర్వదించి కనుక ఒక్క అవకాశం ఇస్తే ఆదిలాబాద్ రూపురేఖలు అన్ని మార్చుకోవచ్చు. మీరు మారడం కూడా మీరు అందరూ మీ కళ్ళతో చూస్తారు. వచ్చే 5 ఏళ్ళల్లో కంది శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికీ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అన్నది కూడా మీరు చూస్తారు. అమ్మ న్యూస్ చూస్తారమ్మా, మీరు అందరూ చూసారు అక్క. 63 వస్తుంది చూడండి. దాదాపు 2 ఏళ్ల నుంచి ఆయన ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా రోజు చేసే సేవా కార్యక్రమాలన్నీ మీరు 63లా మేమేం అబద్ధం చెప్తలేం కాబట్టి మీ కళ్ళతో మీరు చూడొచ్చు ఆయన ఎట్లా చేస్తున్నారు అని. ఆయనకు ఎట్లాంటి ఒక అధికారం లేనప్పుడే ఆయన మీకోసం ఇంత తప్పించి ఇన్ని చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి నీ వెనుక మేమందరం ఉన్నామని ఒక ధైర్యం ఇస్తే, మీ దీపాయగూడితో సహా మీరందరూ ఒక్క ధైర్యం, మీరు ఒక్క చిన్న ఓపున భర్తకి ఇస్తే ఆయన మీ అందరికీ కూడా ఎట్లా మార్చచ్చు అనేది కూడా ఆయన చూపిస్తారు. ఆయన మారుస్తారు అని కూడా ఖచ్చితంగా నేను ఎట్లా చెప్తున్నా అంటే, నేను నా భర్తని పెళ్లి చేసుకొని ఇప్పటికీ మాకు 5 సంవత్సరాలు అవుతుంది పెళ్లి. మేము ఎక్కడికి వెళ్ళింది లేదు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళినాం, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినాం. తప్పితే అమెరికాలో మా డాలస్ ఇల్లు దాటింది లేదు. ఆయన ఎప్పుడు సంపాదించిందల్లా మన ఆదిలాబాద్ ని డెవలప్ చేయాలా, కొంచెం ఏదైనా మారిన తర్వాత మన ఆదిలాబాద్ లోనే టూరిజం పెట్టుకోవచ్చు కదమ్మా, ఏం లేదు డెవలప్ చేయాలా మనము అనేది ఆయన ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు. ఒక మనిషి ఇంతలా తన ప్రాంతం గురించి ఆలోచించుడు అనేది కూడా మొదటిసారి నేను కూడా చూడడం. మరి ఇప్పటిదాకా మీ ఇంటికి ఎవరైనా కానీ నాకు ఓట్లు వేయండి అని వచ్చిన వాళ్ళని చూసుంటారు. కాకపోతే కంది శ్రీనివాసరెడ్డి గారు మాత్రం నేను మీ అందరికీ, ఆయన ఎప్పుడు 2 ఏళ్ల నుంచి చెప్పే మాట ఒక్కటే, నేను మీ అందరికీ సేవ చేయతందుకు వచ్చిన, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మీ అందరికీ సేవ చేయడానికి అని. మరి ఇస్తారా అక్క మీరందరూ ఒక్క అవకాశం? తన పిల్లల్ని కుటుంబాన్ని కాదని 2 సంవత్సరాల నుంచి ఇంట్లో ఒక్క రోజు కూడా ఉండకుండా కష్టపడుతున్నాడు నా భర్త. మీరందరూ అవకాశం ఇస్తే ఇంకా 50 ఏళ్ళైనా మీకోసమే కష్టపడతాడు. కొందరు పుడతారు, కొందరే నాయకులు పుడతారమ్మా ప్రజాసేవ చేయడం కోసం. అందరు నాయకులు తినడానికి వస్తారు. కాబట్టి మీరు అట్లా అనుకోకండి. ఒక్క చదువుకున్న వ్యక్తికి అవకాశం ఇస్తే ఆదిలాబాద్ ఎట్లా మారుతుంది, మన ప్రాంతం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనేది చూడొచ్చు. ఏం తీసుకోకుండా, అంటే ఇక్కడ నుంచి ఏం డబ్బులు తీసుకోకుండా ఓన్లీ తన తండ్రి చదువుకోవడానికి పంపిన డబ్బుతో వెళ్ళిన వ్యక్తి ఈ రోజు తన సొంత రెక్కల కష్టంతో ఇన్ని 100 కోట్లు సంపాదించుకున్న నిజాయితీగా, ఎవరిని ముంచి కాదు, ఆయన కష్టపడి సంపాదించిండు. ఆ సంపాదించింది కూడా మీ అందరి కోసం ఖర్చు పెట్టడానికి వచ్చిండు. ఎవరి బాధ చూడలేడు. మీ కష్టాలు ఇప్పుడు మీరు చెప్తున్నారు, అవి తీర్చాలి. ఇప్పుడు బాగా మంది వస్తారు, మాకు రేషన్ కార్డు లేదు, మాకు ఆధార్ కార్డు లేదు, అవి మేము పోయి మరి రామన్న గారికి చెయ్యండి అని చెప్తే ఆయన చెయ్యడు కదా. ఒక్కసారి మరి మీరు కంది శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇచ్చి అప్పుడు ఆయన చేయకపోతే మీరు ఆయననే అడగచ్చు. కాబట్టి మీరు ఒక్క అవకాశం నా భర్తకి ఇవ్వండి. మార్పు అనేది ఎక్కడా లేదమ్మా అక్క, మన చేతిలోనే ఉంది. నేను మొదటిసారి ఇల్లు దాటి బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నా. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి బయటకు వస్తే మన ఆదిలాబాద్ ని మనం మార్చుకోవచ్చు, మన పిల్లల బ్రతుకుల్ని మనం మార్చుకోవచ్చు. ఎన్నేళ్ళైనా కానీ హైదరాబాద్ పోయి జీతాలు చేస్తాం, బెంగళూరు పోయి జీతాలు చేస్తామని కాకుండా ఆదిలాబాద్ లోనే ఉండి మా జీతం మేము చేసుకుంటున్నాం, మా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాం అనేది వాళ్ళకు కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన మహిళలందరం మీరందరూ ఒక్కసారి నా భర్తకు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా మారుస్తారు.